తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి ఈడీ విచారణకు హాజరు కానున్నారు. కాసేపట్లో ఈడీ ఆఫీసుకు పైలట్ రోహిత్ రెడ్డి చేరుకున్నారు. నిన్న 6 గంటల పాటు ఎమ్మెల్యేని ప్రశ్నించిన అధికారులు మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇక మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను ఏ కేసులో పిలుస్తున్నారో తెలియదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. తన వ్యక్తిగత వివరాలతో పాటు తన కుటుంబ సభ్యుల బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు. ఇక బ్యాంక్ స్టేట్మెంట్స్, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలు మరోసారి తీసుకురావాలని రోహిత్ రెడ్డిని అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణయ్ లైన్లో ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వివాదం అనేది తెలిసింది. ఈ నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి వివాదం అనేది కొనసాగుతా ఉంది. ఈడీ విచారణ అనేది కొనసాగుతుంది. నిన్న దాదాపు కూడా 6 గంటల పాటు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అనేది కొనసాగింది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో మరొకసారి ఈడీ విచారణకు 2వ రోజు పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే హాజరు కాబోతున్నారు. అయితే ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూను రెక్టిఫైడ్ గా చూస్తే నిన్న జరిగినటువంటి 6 గంటల విచారణ కాక 6 గంటల సేపు విచారణ తన కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలతో పాటుగా కొన్ని తనకు సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే అధికారులు అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 6 గంటల విచారణలో భాగంగా ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంటే దాదాపు 2017 నుంచి కూడా 2022 అంటే 7 సంవత్సరాల పాటు ఉన్నటువంటి డేటాను అయితే ఈ అధికారులు అయితే అడగడం జరిగింది. అయితే ఈ డేటాకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించిన డేటా అందాలి అంటూ కూడా వాళ్ళు అడగడం జరిగింది. దాని నేపథ్యంలోనే పైలట్ రోహిత్ రెడ్డి కూడా డేటాను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈ డేటాలకు సంబంధించి కొన్ని వివరాలను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటుగా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. గతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి పలు డీటెయిల్స్ కూడా ఇది అధికారులు అయితే అడగడం జరిగింది. వారికి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, ఆల్మోస్ట్ 7 కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కొంత పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూను అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న పైలట్ రోహిత్ రెడ్డి తన మాలలో ఉన్నారు, ఇది విచారణకు హాజరు కాలేదు అంటూ కూడా ఒక లేఖను అయితే అఫీషియల్ గా అధికారులకు పంపించిన నేపథ్యంలో ఇంకా సీఎం కేసీఆర్ తో భేటీ కూడా కొనసాగింది. మణికొండ నుంచి వెళ్తున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి నేరుగా కూడా ఇటు ప్రగతి భవన్ కు వెళ్ళడం, ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అవ్వడం, సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం కూడా పలు విషయాలకు సంబంధించి పలు అంశాలను చర్చించేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత దాదాపు 40-45 నిమిషాల పాటుగా పైలట్ రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ తో భేటీ అయిన అనంతరం కూడా ఇక సీఎం కేసీఆర్ సూచనలతో మరొకసారి 3 గంటల సమయంలో విచారణకు హాజరవుతానంటూ కూడా అధికారులకు లేఖ పంపించడం జరిగింది. తదనంతర తన న్యాయవాది ఈ రోజు ఏ అంశాలు చర్చనీయాంశంగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అదే సమయంలో ఇక ఆయా విద్యా అర్హతలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలకు సంబంధించి చర్చించేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఆ చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశంగా చూస్తే విచారణ కాబోతున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. చెప్పండి. चलो वीडियो पॉइंट क्वेश्चन लड़ोंडी